బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశం నుండి ఆయన అర్ధాంతరంగా వెళ్లిపోయారని మనకు సమాచారం ఉంటుంది. ఇటీవల కాలంలో ఆయన తరచుగా అనారోగ్యానికి గురవుతున్నట్లు కూడా మనకు చాలా వార్తలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇవాళ జరుగుతున్న మంత్రివర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు. అయితే సమావేశం మధ్యలోనే ఆయనకు తీవ్రమైన వెన్నునొప్పి, జ్వరం రావడంతో అర్ధాంతరంగా అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలుస్తోంది. దీంతో ఆయన ఆరోగ్యం పైన ఆందోళన నెలకొన్నాయి. ఇప్పటికే అటు అభిమానుల్లో కానీ అటు జనసేన కార్యకర్తల్లో కూడా ఒక రకమైన ఆందోళన కనిపిస్తుంది. గతంలోనూ ఇదే తరహా అనారోగ్య కారణాలతో పలుమార్లు ఆయన కేబినెట్ సమావేశాలకు కూడా గైహాజరయ్యారు. 2019లో గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో ఆయనకు ముఖ్యంగా వెన్నునొప్పికి గురైన పవన్ కళ్యాణ్ అప్పటి నుంచి కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారని తెలుస్తుంది. వైద్యులు శస్త్రచికిత్స చేయాలని సూచించినప్పటికీ కూడా ఆయన చాలాసార్లు వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇటీవల ఆయనకు శ్వాసకోశ సంబంధిత సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్ కూడా వచ్చినట్లు వార్తలు కనిపించాయి మనకు. ఈ ఏడాది ఏప్రిల్లో ఆయన ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఇటీవల ఆయన కేబినెట్ సమావేశాలకు హాజరవుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కోలుకోవడానికి ఇంకా చాలా సమయం పట్టవచ్చని చెప్పి అటు జనసేన కార్యకర్తలు అటు పార్టీ శ్రేణులు కూడా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పవన్ అనారోగ్యానికి గురి కావడంతో జనసేన ప్రభుత్వ వర్గాల్లో ఒక రకమైనటువంటి ఆందోళన నెలకొంది. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తాజాగా జరిగినటువంటి కేబినెట్ సమావేశం నుండి ఆయన అర్ధాంతరంగా వెళ్లిపోయారని సమాచారం అందుతుంది. ఇటీవల కాలంలో ఆయన తరచుగా అనారోగ్యానికి గురవుతున్నట్టు కూడా మనకు వార్తలు కనిపిస్తున్నాయి. ఇవాళ కూడా జరుగుతున్నటువంటి మంత్రివర్గ సమావేశానికి ఆయన ఒకసారి హాజరయ్యారు. అయితే సమావేశం మధ్యలోనే ఆయనకు తీవ్రమైనటువంటి వెన్నునొప్పి వచ్చిందని చెప్పి అర్ధాంతరంగా అక్కడి నుంచి వెళ్లిపోయారని సమాచారం అందుతుంది. దీంతో ఆయన ఆరోగ్యం పైన అటు జనసేన కార్యకర్తలతో పాటు సినీ వర్గాలు కూడా ఆందోళన నెలకొన్నాయి. గతంలోనూ ఇదే తరహా అనారోగ్య కారణాలతో పలుమార్లు ఆయన కేబినెట్ సమావేశాలకు కూడా గైహాజరయ్యారు. 2019లో గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆయన వెన్నునొప్పికి గురైన విషయం మనందరికీ తెలిసిందే. అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఈ సమస్యతో తీవ్రంగా బాధపడుతూనే ఉన్నారు. వైద్యులు ఎన్నోసార్లు ఆయనకు శస్త్రచికిత్స చేయాలని సూచించినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ చాలాసార్లు దాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇటీవల ఆయనకు శ్వాసకోశ సంబంధిత సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్ కూడా వచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్లో ఆయన ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పి వైద్యులు సూచించిన ఇటీవల ఆయన కేబినెట్ సమావేశాలకు మళ్ళీ హాజరవుతూనే వచ్చారు. అయినప్పటికీ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో హాజరవుతారు అని చెప్పి అటు జనసేన కార్యకర్తలు కూడా భావించారు. కానీ ఆయన హాజరైనా కూడా మధ్యలోనే అర్ధాంతరంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పూర్తి స్థాయిలో కోలుకోవడానికి ఇంకా సమయం పట్టవచ్చు అని చెప్పి అక్కడ చాలా కార్యకర్తలతో పాటు సినీ సెలబ్రిటీ వాళ్ళు కూడా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పవన్ అనారోగ్యానికి గురవడంతో జనసేన వర్గాల్లో మాత్రం ఒక రకమైనటువంటి తీవ్ర ఆందోళన నెలకొందని చెప్పుకోవచ్చు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. గతంలో చాలాసార్లు ఆయన అనారోగ్యానికి గురయ్యారని చెప్పి వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆయన కేబినెట్ సమావేశాలకు ఖచ్చితంగా ఈసారి హాజరవుతారని చెప్పి అటు జనసేన నాయకులు కూడా భావించినా
ఆయన హాజరైనప్పటికీ కూడా మధ్యలోనే వెన్ను నొప్పికి కారణమైంది. అందుకే ఇమ్మీడియట్గా ఆయన అటు సమావేశం నుంచి కూడా బయటకు వచ్చినట్టయితే వార్తలు కనిపిస్తున్నాయి. 2019లో గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో ఆయన వెన్నుకు కాస్త తీవ్ర గాయమైందని చెప్పి అప్పట్లోనే అటు సినీ సెలబ్రిటీ నుంచితో పాటు ఆయన కార్యకర్తలు కూడా ఒక రకమైనటువంటి ఆందోళన చెందుతూ వచ్చారు.